హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో చిన్నపిల్లల కోసం చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్క ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ లాంటి న్యూట్రియంట్స్ అందుతాయి. అలాగే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇలాగా వారానికి 2 టైమ్స్ పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అంతేకాకుండా టేస్టీగా ఉండడం వల్ల కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు మకానాని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 నుంచి 3 జీడిపప్పులు, బాదం పప్పులు తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది 9 మంత్స్ అబోవ్ ఉన్న బేబీస్కి పెట్టండి. బిలో ఉంటే 7+ వాళ్ళకైతే అవసరం లేదు. ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాక అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా వస్తే సరిపోతుంది పౌడర్ స్మూత్గా. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక ఖర్జూర పండు తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేను ఫ్లేవర్ కోసం ఇలాచీని యాడ్ చేశాను. ఇలాచీ అనేది ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటరీగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వస్తే సరిపోతుంది. ఇది 7 నెలలు నిండిన చిన్నారుల దగ్గర నుంచి మనం ఫీడ్ చేయొచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.